ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనకు చాలా అంటే ఈ మధ్య కాలంలో చూస్తుంటే అందరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానివ్వండి, నాకు భర్త నచ్చలేడు, బాయ్ ఫ్రెండే కావాలని, బాయ్ ఫ్రెండ్ నచ్చలేదు, నేను ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్తాను, ఇలాంటివన్నీ కూడా మానసికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఒంటరిగా ఫీల్ అవుతే, కొంతమంది జంట కోసము రకరకాల తప్పుతోలని ఎంచుకుంటూ ఉన్నారు. అయితే వీటన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేయడానికి ఫ్యామిలీ కౌన్సిలర్ అలాగే లైఫ్ కోచ్ మాధవి మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడి మనం అన్ని వివరాలన్నీ క్లియర్గా తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే 12 ఇయర్స్ అంటే బేసిక్గా అయితే 18 ఇయర్స్ 19 ఇయర్స్లో లవ్ మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య కాలంలో 12 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది లవ్. 12 ఇయర్స్ టు 23 ఇయర్స్లో ఎవరైతే లవ్ చేస్తారో వాళ్ళు ఫెయిల్ అవ్వగానే దాన్ని తీసుకోలేకపోతున్నారు. చాలా డిప్రెస్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవడం కానివ్వండి, ఏదో ఒకటి మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని ఎక్కువ ఈ ఏజ్ గ్రూప్ మధ్యలోనే జరుగుతుందంటారు? ఈ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే అడాల్సెంట్ ఏజ్ అంటామండి. అంటే 12 ఇయర్స్ ఒక అమ్మాయికి ఇప్పుడు మెచ్యూరిటీ స్టేజ్, 12 13 అయిపోయింది. ఆ అబ్బాయి కూడా మెచ్యూర్ స్టేజ్ అదే. మనం ఏమనుకుంటే అమ్మాయి ఒక్కటే మెచ్యూర్ అవుతుంది కాదు, ఇక్కడ అబ్బాయి కూడా అదే ఏజ్ టైంలో దే ఆర్ బికమింగ్ అన్ అడాల్సెంట్కి వెళ్తున్నారు. ఆ అడాల్సెంట్ ఏజ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బేబీ చిన్న పాప పుట్టినప్పుడు తల్లి స్పర్శ ఎలా గుర్తుపడుతుంది? బాబు పాప ఒక బిడ్డ తల్లి స్పర్శనే గుర్తుపడుతుంది. వేరే వాళ్ళని ఎత్తుకుంటే ఏడ్చేస్తుంది. మాక్సిమం డేస్ బేబీ. బట్ ఈవెన్ దెన్ ఒక స్పర్శ ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. ఈ స్పర్శ ఏదైతే ఉంటుందో ఒక ఓదార్పు, ఒక అర్థం చేసుకోవడము, లేకపోతే ప్యాంపరింగ్, లేకపోతే ఎస్ ఐఎమ్ దేర్ విత్ యూ అని చెప్పే టచ్ అండి అది. ఇది ఏమవుతుందంటే 12 ఇయర్స్ దాటాక పేరెంట్స్ ఏమవుతారంటే, బికాస్ ఆఫ్ ఒక చిన్న ఏజ్ వరకు అయితే ఓకే వాళ్ళ దగ్గర తీసుకోవడం అన్నీ చేస్తారు. బట్ ఒక వయసు వచ్చిన వెంటనే నీకు వయసు వచ్చేసింది, నీకు తప్పు ఒప్పు తెలియవా అని పేరెంట్స్ మొదలెడతారు. ఇక్కడ అమ్మాయిలకి ఏ పని చేసినా దానికి ఒక క్వశ్చన్ లాగా, అంటే ప్రతి ఒక్క పనికి ఇది ఎందుకు చేసావు, దీనికి ఎందుకు చేయలేకపోయావు, అది ఎందుకు రాలేదు. అప్పుడు దాకా చేయకపోతే ఏదైనా తప్పు చేసినా పేరెంట్స్ అబ్బా నా పిల్లలు ఇప్పుడు ఫోన్ ఎత్తితే చిన్నప్పుడు మనం ఫోన్ గురించి మాట్లాడదాం ఒకసారి. చిన్నప్పుడు ఫోన్ తీసుకుంటే అబ్బా మా అబ్బాయి 2 ఏళ్ళండి, అబ్బా ఫోన్ ఓపెన్ చేసేస్తాడు, వాడికి తెలుసు కూడనని చాలా ఆనందపడతారు. ఇప్పుడు అదే పేరెంట్స్ మా అబ్బాయి ఫోన్ పిచ్చి ఎక్కువ అయిపోయింది, మొబైల్ అడిక్షన్ అయిపోయిందని పేరెంట్స్ చెప్తారు. ఇది అలవాటు చేసింది ఎవరండి అక్కడ? అయితే ఇప్పుడు మనం పిల్లల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆ ఏజ్ వచ్చాక పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర కూర్చోపెట్టి మాట్లాడడం ఇవన్నీ మానేస్తారు. ఎందుకన్నా పెద్ద పిల్లలు అయిపోయావు, పెద్దోడు అయిపోయావు, సంథింగ్ సమ్ అదర్ సినారియోలో ఆ తండ్రి కూడా కూతుర్ని దగ్గర కూర్చోపెట్టి మాట్లాడుకోడు. తల్లి కూడా కొడుకుని పెద్దవాడవుతున్నాడు కొంచెం దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. చెప్పదు ఇలా ఉంటుంది, అదేం చెప్పదు. ఇక్కడ 12 ఏళ్ళు మీరు ఒక విషయం మనం చెప్పాం కదా, ఇప్పుడు మీకు ఒక వస్తువు మీ ముందు కనపడినప్పుడల్లా దాన్ని ముట్టుకోవద్దు అన్నంత వరకు మనకు ముట్టుకోవాలనే ఆలోచన వస్తూ ఉంటుంది. కరెక్ట్ అవునా? సో పిల్లలు కూడా మనం అదేం చేస్తాం, ఆ టైంలో ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అలా చేయాలని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం యాజ్ అ పేరెంట్స్ గా వాళ్ళు చెప్పం, రే నీ వయసు ఇలా ఉంది. ఎందుకంటే తండ్రి ఆ వయసు నుంచి వచ్చిన వాడే కదా, ఆయనకు కూడా అవే టైంలో మైండ్ అంటే అంటాం కదా ఆ లెవెల్లో అతని థింకింగ్ ఎలా ఉంటుంది, అతని హార్మోనల్ చేంజెస్ ఎలా ఉంటాయి అయితే తెలుసు కాబట్టి చెప్పడు కొడుకుకి. చెప్తే వీడు తెలియని విషయాలు ఎందుకు చెప్పాలా అని. నిజంగా ఆలోచించండి, ఇప్పుడు కాలం పిల్లల్లో మనం చెప్పకపోయినా మనకి బోల్డ్ అని మీడియాస్ ఉన్నాయి, అండ్ దట్ ఈస్ ద రీజన్. అది అయిపోయినాక మన పిల్లల దగ్గర కూడా పేరెంట్స్ ఏం చేస్తారు, సినిమాలు చూస్తూ ఉంటారు. చిన్న సినిమా ఏదో సినిమాలు చూసినా పిచ్చి సీన్ ఏదో వస్తుంది, వెంటనే అమ్మో నాకు పిల్లలు ఉన్నారని చెప్పేసి ఒకసారి మర్చిపోయి కూడా చూసేస్తాం, ఒక్కోసారి మార్చేస్తాం వాళ్ళ ముందే. ఇప్పుడు న్యాచురల్లీ పిల్లలు ఏమొస్తుంది, ఏదో ఉంది కదా అమ్మ నాన్న ఎందుకు మార్చుంటారు అని ఫీలింగ్ వచ్చేస్తుంది. వెంటనే పిల్లలు ఏం చేస్తారు, ఎందుకు మమ్మీ మార్చావని అడుగుతారు. ఇప్పుడు తల్లి ఏం చెప్పాలి, నీకు అవసరం లేని విషయం రా అంటది. అవునా? అప్పుడు అమ్మా అయితే నాకు అవసరం లేదైతే నేను తెలుసుకోవాలి స్టార్ట్. సో ఇలాంటి థింగ్స్ ఏదైతే జరుగుతాయి లైఫ్లో పిల్లలకి, దట్ ఈస్ ద రీజన్ వై 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి ఎప్పుడైతే ఇలాంటి ప్రేమ పేరెంట్స్ దగ్గర రాని ప్రేమ, ఆ ఆలోచన, ఆ టచ్ బయట వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దే స్టార్ట్ అట్రాక్టింగ్. బికాస్ 12th ఇయర్స్ మనం తీసుకుని మీరు ఎందాకన్నా 12 ఇయర్స్ ఈజ్ అ టైమ్ ఆఫ్ అ చైల్డ్, వాడికి ఆపోజిట్ సెక్స్తో ఉండడానికి చాలా వరకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ మదర్ ఎప్పుడు కూడా కొడుకుతో కూర్చొని మాట్లాడాలి అని అంటాం, తండ్రి ఎప్పుడు కూతురుతో మాట్లాడాలి అని అంటాం. కానీ చాలా వరకు అది చేయరు. పెద్దగా అయితే పెద్దవాళ్ళే అంటారు ఇంట్లో, ఎంతగా పెద్దాని వైపు తండ్రి మీద ఎగురుతావా అని. తండ్రి కూతురు రిలేషన్లో మనం ఎవరండి మాట్లాడడానికి? అది మాట్లాడలేదు, తప్పు కదా. అక్కడ మన తప్పు పెద్ద చిన్న లేదు అక్కడ, అది నిన్న ఎలా ఉంది ఇవాళ కూడా ఆయనకి అదే. కానీ ఎప్పుడైతే బాండ్ పెట్టామో తండ్రికి కూడా ఒక రకమైన అవును కదా పెద్దదైపోయింది నా మీద ఎక్కకూడదేమో ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ టచ్ ఈ అమ్మకి ఎవరిస్తారు? బయట వాళ్ళు ఎవరైనా ఓదార్పుగా తీసుకుంటే ఆ టచ్ అయిపోయాయి. కానీ ఆ టచ్ మీనింగ్ మారింది. ఇక్కడ టచ్ ప్రేమ
తండ్రి రెస్పెక్ట్, ప్రేమ, అదొక రకమైన ఫాదర్ డాటర్ రిలేషన్షిప్. అది బయట వేరేదైంది. ఇక్కడ మన పిల్లలు తప్పేయడంలో అక్కడ వాళ్ళకి హ్యాపీనెస్ వచ్చేసింది. రీసెంట్లీ ఒక అమ్మాయి ఏం చేసిందంటే షీ గాట్ మ్యారీడ్, ఒక అబ్బాయితో పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు ఏం చేశారంటే ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకొస్తావా అని చెప్పేసి ఇటు వచ్చేసేసి పేరెంట్స్ వచ్చి అబ్బాయిని తీసుకెళ్ళిపోయారు, అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు, బాగా కొట్టారు, అంతా అయింది. అయినాక మళ్ళీ కేసు వేసారు, అదంతా జరిగింది. అయినాక తర్వాత సొల్యూషన్ ఏం తీసుకొచ్చారు, అసలు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అని ఆయన చెప్పాడు. వాళ్ళ తండ్రి, అమ్మాయి వాళ్ళ నాన్నగారు, మేము చాలా స్ట్రిక్ట్ అండి, ఇలా చేస్తుంది అనుకున్నాం, మేము చాలా బాగా పద్ధతిగా పెంచాము అని రకరకాలుగా కథలు చెప్పారు. అక్కడ కూడా వాడు ఏం చేశాడు, అబ్బాయి ఏం చేశాడంటే లేదు నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అండి, అందుకని నేను ఇలా చేశాను అని అన్నాడు. ఇక్కడ స్టోరీ ఏం తెలిసిందంటే వాళ్ళ ఏజ్ గ్రూప్స్, వాళ్ళ ఏజ్ దే ఆర్ అట్ ద ఏజ్ ఆఫ్ 18 and 20. ఆ అబ్బాయి ఏమో 20 ఏళ్ళు, అమ్మాయి 18 ఏళ్ళే. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే స్టోరీ 18 ఏళ్ళు అంటే మన పిల్లలు 18 ఏళ్ళు, ఈ జనరేషన్ లో 18 అంటే చాలా చాలా చైల్డ్హుడ్ మ్యారేజ్ అనుకోవాలి మనం. ఎందుకు జరిగిందని లాగితే మొత్తం తీసేటప్పుడు ఈ లవ్ స్టోరీ వాళ్ళకి ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 స్టార్ట్ అయిందంట. 15 ఇయర్స్ నుంచి, అంటే ఏ ఏజ్ అమ్మా, అప్పుడు 10th కూడా అయిపోయి ఇంటర్కి వచ్చారు అంతే, ఆ ఏజ్ నుంచి వాళ్ళకి క్యారీ అవుతుందంట. పైగా వాళ్ళు ఏం చెప్పడం చూడండి, 3 ఏళ్ళు మేము ఆగామని చెప్పారు నాకు. 3 ఏళ్ళు మైనారిటీ వచ్చేంత వరకు ఆగారు. ఏంటి అంటే ఏం ప్రాబ్లం ఏమొచ్చిందని, ఇంట్లో వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. ఓకే, వాళ్ళ అత్తగారు ఏం చేస్తారంటే కొడుకుకే సపోర్టు, కూతురు అలా ఏం కాకుండా ఆ డబ్బు పిచ్చిది, అంటే ఆవిడ ఇల్లు ఇచ్చింది వాళ్ళకి, కాబట్టి కొడుకు ఎప్పుడు నా కంట్రోల్లో ఉండాలి. ఈ కోడల్ని ఎప్పుడు నువ్వు ఎంత చేసినా నువ్వు వేస్ట్ అలా అంటే ఈ అమ్మాయి అని చెప్పేది కోడలు, మా అత్తగారు ఇలాంటిది, మా ఆయన ఇంత చేత కానివాడు, మా అత్తగారు ఇలాంటిది, చిచి ఇలాంటి సంబంధం చేసుకోకూడదు, నా పిల్లలకి ఇలాంటి సంబంధం నేను చెయ్యను, రేపన్నాడు ఇలాంటి వాళ్ళు ఎవరికి ఇచ్చి చేయను, ఎంత ఫ్యామిలీ ఉంటే ఏం లాభం, నాకు సుఖం లేదు, సంతోషం లేదు అని తల్లి రోజు అంటూ పిల్లలతో మాట్లాడుతుంటే అప్పుడు కూతురికి ఏమొస్తుందండి, సేమ్ అదే మైండ్ సెట్ వచ్చేస్తుంది కదా. అంటే ఇంతే, డబ్బు ఉండాలి, తర్వాత నెక్స్ట్ కదా, డబ్బు ఉండాలి, నన్ను ప్రేమించేవాడు వాడు మన చుట్టాలు అయితే ప్రాబ్లం ఏం కాదు. చుట్టాలు వాళ్ళ అమ్మ ఎలాగా ఉంటుంది కదా, వేరే వాడికి ఇచ్చి చేసేస్తా ఉంటుంది కదా, ఈ చుట్టాలు వాళ్ళందరూ ఇంతే అని అంటుంది కదా, అది ఒక స్టెప్ అయింది అమ్మాయికి. ఇక్కడ తప్పు ఎవరు చేశారు, పేరెంట్స్. అమ్మాయి చేసుకుని తెలియక అమ్మాయి రోజు పొద్దున్న అక్కడ ఒక ప్రోగ్రామ్ జరిగేదంట, రోజు వెళ్తుండి వస్తుండేది, అతను చూసింది, ప్రేమలో పడ్డారు ఇద్దరు, చెప్పకుండా గుడికి వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు. ఆ పేరెంట్స్ ఏమైనా అంటారేమోనని షీ బికేమ్ ప్రెగ్నెంట్ ఆల్సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 18. ఇప్పుడు ఆలోచించండి, పేరెంట్స్ ఒప్పుకుంటారా, ఒప్పుకుంటారు. ఈ తప్పు ఎవరు చేశారు, ఇప్పుడు అమ్మాయి బయలుదే తప్పు అంటారా, మీరు పేరెంట్స్ తప్పు అంటారా? అంటే పేరెంట్స్ తప్పని చెప్పలేం, కానీ పేరెంట్స్ ఉండే విధానాన్ని వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు. బికాస్ మనం ఏం మాట్లాడుతున్నాం పిల్లల దగ్గర, అసలు మన పిల్లల దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. వెన్ యూ ఆర్ ఇన్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకునేటప్పుడు భర్త భర్తను గౌరవించాలి, భర్త భార్యను గౌరవించాలి. ఆ రెస్పెక్ట్ లేదనుకోండి ఇద్దరి మధ్యలో, పిల్లలకి మనం ఏం నేర్పించాం. చైల్డ్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అట్రాక్షన్ లో ఉన్నారు, అంటే లవ్ ఒక 25 years దాటిన తర్వాత మొత్తం థాట్స్ మారిపోతాయి, అన్ని మారిపోతాయి. అప్పుడు మరి లైఫ్ లేదు, ఇంకా అడ్జస్ట్ అయిపోతారు. ఇప్పుడు ఎలాగో చూసుకోవాల్సింది తప్పదు కదా, చేసిన తప్ప ఇంక సొసైటీ వల్ల మారుతామండి మనం, ఇంకంతే. ఆ ఏజ్ సొసైటీ గురించి ఆలోచించారు. 25 ఈజ్ అ ఏజ్ మెచ్యూరిటీ, మొత్తం మన మైండ్ మెచ్యూరిటీ లెవెల్కి చేరుకుంటుంది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 to మనకు అంటాం 12 నుంచి 23 years వరకు మన మైండ్ అసలు మెచ్యూర్ లో ఉండదు. మనకి ఏదైనా మనమే కరెక్ట్, ఏం చేసినా మనదే రైట్. మనకి ఎక్కువగా కోపాలు అప్పుడే వస్తాయి, దెబ్బలాడడానికి, రివోల్ట్ కండిషన్స్, డిప్రెషన్ కండిషన్స్ అన్ని ఆ ఏజ్ లోనే ఉంటాయి. బికాస్ అదంతా మన ముందు లైఫ్ లో జరిగిన ఇంపాక్ట్ అంతా అప్పుడు ఉంటుంది. కాబట్టి ఆ 23 years వరకు మీరు ఏ పిల్లల్ని మీరు ముట్టుకున్నా వాళ్ళ పాత హిస్టరీ చూస్తే గ్యారంటీ దాంట్లో ఏదో ఒకటి కేసు మీకు కనపడుతుంది. కానీ ఎవరిదైతే ఇది అంత దాన్ని 25 years ఎప్పుడైతే వస్తుందో దానికి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేస్తాయి. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఈ కండిషన్ నేను ఉండాల్సిందే, ఇది నాకు అడ్జస్ట్ అవ్వాల్సిందే అని ఒక ఫీలింగ్ లో వస్తారు. కాబట్టి ఈ ఏజ్ వరకు మనం ఆగాలి. కానీ ఇక్కడ ఈ ఏజ్ మధ్య చేసే ప్రతి ఒక్క పని తప్పే ఉంటుంది పిల్లలకి, ఎమోషనల్ గా క్యారీ చేసేస్తారు. కాబట్టి అంటే నేను అనేది లవ్ మేబీ సక్సెస్ అవ్వచ్చు, కాకపోవచ్చు. లవ్ మ్యారేజ్ సక్సెస్, మన అరేంజ్ మ్యారేజ్ కూడా సరిగా ఉండట్లేదు. నేనేం మాట్లాడుతున్నాను, ఈ పిల్లల మైండ్ యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో 12 నుంచి 23 వరకు స్టేబుల్గా ఉంటుంది. వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళు కరెక్టే అనిపిస్తుంది, వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకుంటారు. అప్పుడు అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. అందుకని ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు లైఫ్లో సక్సెస్ కూడా బాగా అవుతారు. గోల్ సెట్టింగ్ చేసుకుంటే జీవితంలో హ్యాపీగా సెటిల్ అయిపోతారు. బట్ ఒక్కళ్ళు మాత్రం తప్పడిగేశారు అనుకోండి, లైఫ్ లాంగ్ వాళ్ళు వాళ్ళ ఆ ప్రాబ్లంలోనే వాళ్ళు ఇరుక్కుపోతారు. అందుకని మీరు పిల్లలు ఎక్కువ తప్పులు చేసేది ఆ ఏజ్లోనే. కాబట్టి ఆ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి పిల్లలు ప్రేమలో పడ్డారంటే మనం ఇప్పుడు మీరు సినిమాలు ఏదైనా మన సినిమాలు తీయండి, వాళ్ళిద్దరు ఎవడో పెద్ద ప్రేమించుకుంటారు, బట్ టక్కన వెనకాల బ్యాక్గ్రౌండ్ అవడానికి కూడా ఏజ్ గ్రూప్ బాగా యూజ్ అవుతుంది. చాలా ఏజ్ గ్రూప్. ఈ 12 నుంచి మీరు 18 వరకు అయితే కంపల్సరీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోకపోతే డిప్రెషన్ స్టేజ్కి వెళ్తారు. ఎందుకంటే అనుకున్నది జరగలేదు, కాలేదు.
ఎందుకంటే టచ్ లేదు, ఆ ప్రేమ లేదు, ఆ లవ్ లేదు, అట్రాక్షన్ లేదు, ఎఫెక్షన్ లేదు, వినేవాళ్ళు లేడు. వినేవాళ్ళు ఉండాలి కదా ఎవరైనా ఒకళ్ళు. నేను చెప్తున్న బాధ అని పేరెంట్స్ ఏం చేస్తారండి, ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం పిల్లలు వస్తారు మన దగ్గర, తర్వాత వింటారా అంటారు, వింటా అంటారు, లేకపోతే ఇంకోసారి సొల్యూషన్ ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ ప్లే చేస్తారు. నాకు ఇలా జరిగింది, అప్పుడు ఇలా చేసి, నువ్వు కూడా ఇలా చేసి అంటారు. వాటికి సొల్యూషన్స్ అక్కర్లేదు అక్కడ. నాకు వినేవాళ్ళు కావాలి. విను డాడీ, మమ్మీ వినండి. అమ్మకేమో టైం ఉండదు, డాడీకి టైం ఉండదు, సొల్యూషన్స్ ఇచ్చేస్తారు. లేకపోతే రేపు చేద్దాం, మీరు అన్నట్టుగా తావు మాట్లాడదాం లేరా అంటారు. ఆ తర్వాత ఎప్పుడు వస్తుందో ఆలోచించండి. ఈ ఏజ్ లో ఆ పిల్లలు ఎవరు ఉండక, పేరెంట్స్ లవ్ దొరకక, తర్వాత లవ్ చేసిన వాళ్ళు కూడా సడన్ గా హ్యాండ్ ఇచ్చేస్తే దాన్ని తీసుకోలేక డిప్రెస్, మీ క్యాన్సర్ వచ్చింది కదా అయిపోతారు అన్నట్టు. ఇది ఎవరంటే చాలా ప్రాబ్లం కదా. ప్రేమించేవాడు నన్ను అర్థం చేసుకుని వెళ్ళిపోతే ఇంకా నాకేముంది లైఫ్ లో, అమ్మ నాన్న వినిపించుకోవట్లేదు, ఇన్ని రోజుల నుంచి వీని ప్రేమించాను, వీడో ఇదో నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఇంకా నన్ను ఎవరినంటే నేను ఎవరికి అక్కలేని వాడిని, నేనే ప్రాబ్లమాటిక్ పర్సన్, అందుకే నా దగ్గర ఎవరు ఉండట్లేదు, అందుకే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఎవరు నన్ను వినట్లేదు, నేను అసలు వేస్ట్ అని ఫీలింగ్ వచ్చేస్తుంది. నీకు ఎప్పుడైతే నన్ను నేను తిట్టుకుంటానో, నన్ను నేను వేస్ట్ అనుకుంటానో, న్యాచురలీ నా వల్ల ఎవరికి యూజే లేదు ఇంట్లో, ఈ సొసైటీలో ఎవరికి నేను అక్కర్లేదు, అందుకే నాది వెళ్ళిపోయింది, వాడు వెళ్ళిపోయాడు, అందుకే నా పేరెంట్స్ నన్ను పట్టించుకోవట్లేదు, నా ఫ్రెండ్స్ నాతో ఉండట్లేదు, ఇంకా నేను ఎందుకు బతకాలన్న ఫీలింగ్ వస్తుందా లేదా మనిషికి, అయిపోయింది. రకరకాల వెళ్ళిపోతాయి ఆలోచనలతోటి సూసైడ్ చేసుకుంటారు. మనం ఆ టైం అంటే సూసైడ్ లో ఒక సెకండ్స్ ఉంటాయంట, ఫ్యూ సెకండ్స్ ఆఫ్ టైం. ఆ సెకండ్స్ లోనే తను మారిపోయాడు అనుకోండి, చచ్చిపోడు. కానీ ఆ సెకండ్ లో అతను ఆ డెసిజన్ మార్చుకోకపోతే హీ విల్ జంప్, హీ విల్ కిల్ హిమ్సెల్ఫ్. ఆ టైంలో అతనికి ఏది గుర్తుండదు, బికాస్ అంత డీప్ స్టేజ్ లో ఉంటాడు. అతనికి మంచి అంటే చాలా క్రూషియల్ ఏజ్ గ్రూప్ అన్నట్టు, అది చాలా వాల్యుయబుల్ ఏజ్ గ్రూప్ కూడా చెప్పుకోవచ్చు మనం, చాలా వాల్యుబుల్. సో పేరెంట్స్ సపోర్ట్ అనేది ఆ ఏజ్ లో చాలా ఎక్కువగా పిల్లలకు ఉంటే ఇలాంటివి జరగవని మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ.